నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి ప్రైవేటు ట్యాంకర్లకు సాగునీటి సరఫరా నిలుపుదల చేయాలని, త్వరలో ఆయా ట్యాంకర్లకు నీటిని సరఫరా అందించే అంశంపై నిర్ణయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కమిషనర్ గుజ్జనగుండ్ల పెదపలకలూరు రోడ్లోని జీఎంసీ రిజర్వాయర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాపై సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని, కొన్ని ప్రాంతాలకు అరకొరగా మరికొన్ని ప్రాంతాలకు అధికంగా నీటి సరఫరా జరుగుతోందని అన్నారు. అలాగే నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుంచి కూడా ప్రైవేట్ ట్యాంకర్లకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని, త్వరలో వాటికి నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్దం చేస్తామని తెలిపారు. ఉద్యోగ నగర్లో నూతనంగా మంజూరైన రిజర్వాయర్ ఫైల్ వివరాలను ఏఈని అడిగి తెలుసుకుని ఫైల్పై సమగ్ర వివరాలతో తమకు వివరించాలని అన్నారు. స్థానిక ఉద్యోగ నగర్లోని జీఎంసీ రిజర్వ్ స్థలాలను పరిశీలించి వాటి ప్రస్తుత స్థితి, అభివృద్ధిపై తగిన ప్రతిపాదనలతో రావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ వి శ్రీరామ్ ప్రసాద్, ఏఈ సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాస్కర్, డేవిడ్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణ ఫ్యాన్సీ, స్టేషనరీ, జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుల వద్ద పనిచేసే ఉద్యోగుల పిల్లలతో పాటు పేదవారికి 4000 నోట్బుక్స్ ని అందజేశారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా సూచించారు. ఒక్కొక్క పేరెంట్ కి మినిమం 1500 నుంచి 2000 టెక్స్ట్ బుక్స్ కోసం అవుతా ఉన్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చేటువంటి టెక్స్ట్ బుక్స్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ విద్యాశాలల్లో ఎవరైతే ఈ తల్లి వందనం కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ప్రైవేట్ లో ఉన్నటువంటి పిల్లలకు కూడా టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటువంటి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నారాయణ గారు కూడా అనేక పర్యాలు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే మీ అందరం కూడా చూస్తా ఉన్నాం, విద్యా విధానం ప్రైవేట్ స్కూల్స్ లో బాగుంటుందని చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఈ రోజు చూడండి, మీరందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా పుస్తక కార్యక్రమం చేయాలని మన కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం వల్ల ఎక్స్టెండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ కార్యక్రమానికి మనం బాధసాయం టైంలో 3వ తారీఖు మనం పెట్టాలనుకున్నాం. అనుకోకుండా ఆ రోజు మనకి వరదలు రావడం, ఆ టైంలో మనకి విపత్తు సంభవించినందువల్ల మనం కూడా నజీర్ గారి పిలుపు మేరకు మన సంఘం తరఫున విపత్తులో మనం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొదటి రోజు మన సంఘం తరఫున క్యాండిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు, దోమల గడ్డి లాంటివి పంపిణీ చేయడం జరిగింది. రెండవ రోజు పలావ్ ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్స్ మన నజీర్ గారి ఆధ్వర్యంలో. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయాన్ని ప్రజలు అందిస్తున్నారు. తేజస్వి మహిళా మార్క్ సొసైటీ, కళాభారతి మహిళా మండలి, సత్యలీల అపార్ట్మెంట్, కాకుమాను ప్రజల సహకారంతో వరద బాధితులకు దుప్పట్లు, వంట సామాను పంపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమణ, మల్లి, బ్రహ్మన్ చౌదరి, హనుమంతరావు, అమృతరావు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడిని సీఎం చంద్రబాబు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కావాలనే నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కును ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలంటూ సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్లు తెలిపారు. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాల భూములుంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు గణేశుడి లడ్డూ పాటలో కొత్త రికార్డు నమోదైంది. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలం పాట రికార్డు ధరకు అమ్ముడుపోయింది. అబ్బూరు మల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశుడి ఉత్సవాలలో ఈసారి లడ్డూ వేలం పాటను భక్తులు అంతకు మించిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డు నమోదైంది. మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాట నిర్వహించగా ప్రతిష్టాత్మకంగా సాగిన వేలం పాటలో యుఎస్లో ఉన్న ఉప్పుటూరి రామ్ చౌదరి తరపున ఆయన తండ్రి ఉప్పుటూరి రాములు పాల్గొని స్వామివారి లడ్డూని 7,10,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ గణేష్ మండపం వద్ద నగరంలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్, గల్లా మాధవి, భాష్యం రామకృష్ణ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సోదరుడు పెమ్మసాని రవి, బీసీ నేత కేసన శంకర్రావు, మన్నెం మల్లి, నగరంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. 5 లక్షలు, 7 లక్షలు, 7 లక్షలు, 7 లక్షలు, గోరంట్ల అనంతరాం ఫ్రెండ్ సర్కిల్ 7 లక్షలు, 7,10,000. ప్రతిసారి ఇంకాస్త పెద్దగా చేసుకుంటూనే పోతున్నాం. అలాగనే ఈరోజు స్వామివారికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు 10,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగనే లడ్డూ వేలపాటని మా మిత్రుడు, మా సోదరుడైన ఉప్పుటూరు రామ్ చౌదరి గారు వాళ్ళ తండ్రి రాములు గారు, తల్లి సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ ఏలంపాటలో పాటను దక్కించుకున్నారు. వారికి మా కృతజ్ఞతలు. అలాగనే ఈరోజు చాలా ఆనందకరంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుఖ సంతోషాలతోటి ఎవరికే కష్టం ఉన్నా తెలుగుదేశం పార్టీ కానీ, అలాగనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ ప్రజలకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత సంవత్సరం ఉప్పుటూరు రామ్ చౌదరి అనే నా కుమారుడు 7,07,000 రూపాయలకు పాడాడు. అదే ఈ సంవత్సరం మళ్ళా పాడినానా అన్నాడు. నేను ఈ పాటని 7,10,000 రూపాయలకి పాడటం జరిగింది. ఉప్పుటూరు సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం పాటని పాడటం జరిగింది. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న పెదకూరుపాడుకు చెందిన వీరబాబుకు ఆర్థిక సాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు రజనీకాంత్, రూపా దంపతులు 20,000 ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని జీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పెదకూరుపాడు బుజ్జి వీరబాబు కుటుంబ సభ్యులకు అందించారు. వీరబాబు కోలుకునేందుకు దాతలు తమ చేయూతను అందించాలని బుజ్జి కోరారు. మా గ్రామానికి చెందినటువంటి మా మునిపల్లి సత్యం అని ఆయన మనవరాలి భర్తకి క్యాన్సర్ అని నా దృష్టికి వాళ్ళ అబ్బాయి తీసుకురావడం జరిగింది. మా మామయ్య అయినటువంటి నాదెండ్ల కోటేశ్వరరావు గారి ఆయన మనవరాలి అయినటువంటి రూపా రజనీకాంత్ నాకు కొంత 20,000 రూపాయలు డబ్బులు, అంటే ఎంతో కొంత ఉడత సాయంలాగా వాటికి ఖర్చు అయితే 11 లక్షల రూపాయలు పైచిలకే అవుతూ ఉంది. వాళ్ళు పంపించినటువంటి 20,000 రూపాయలు, మా రూపా రజనీ పంపించినటువంటి 20,000 రూపాయలు వాళ్ళకి అందజేయటం, అదేవిధంగా అక్కడ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి ఆ బిల్లులో వీలైనంత వరకు ఇంకొంత నా చేత ఆయన పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా చేస్తాను. ఇంకా ఎవరైనా సరే దాతలు ఉన్నా కానీ అన్నిటికీ కూడా అతీతంగా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కన్నావారి తోటలోని తెలుగు బాప్టిస్టు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తరలి వెళ్లాయి.
400 కుటుంబాలకు 4 లక్షల విలువ చేసే సరుకులతో కూడిన వాహనాన్ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో తెలుగు బాప్టిస్టు సంఘం ప్రతినిధులు గ్యాబ్రియేలు, ఇనాక్ జార్జీ, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ చూసి మరి అలాంటి కుటుంబాలను ఆదుకోవడం అనేది చాలా అదృష్టం అవుతుంది. చెప్పాలి అవకాశం ఉపయోగించుకోవడం అనేది కూడా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకొని పూర్తిగా మరి విజయవాడ కలెక్టరేట్లో మీరు ఎక్కడ అంతా కూడా గైడ్ చేస్తూ డైరెక్షన్ చేస్తూ మొత్తాన్ని కూడా అతి తక్కువ రోజుల్లో మరి ఆ కుటుంబాలన్నీ బయటపడడానికి అట్లాగే నార్మల్ అన్ని రకాలుగా దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు. కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి సంఘాలు, అసోసియేషన్స్, రకరకాలు వ్యక్తిగతంగా ఇవన్నీ వచ్చి వాళ్ళకి అనేక రకాలుగా దాదాపుగా ఒక 400 కిట్స్ 1000 రూపాయలు ఒక వస్తు వచ్చేసి వాటిని మరి మేము మా సంఘం తరఫున మేము వాళ్ళందరికీ మరి పంచడానికి పిలిచిన వెంటనే మరి జెండా ఊపిలకు మరి వచ్చిన మన నగరపాలక కమిషనర్ గారు శ్రీ శ్రీనివాసులు గారికి మరి మా సంఘ తరఫున వారికి మరి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కనుక సంఘం అంతా మా సంఘంలో మేము అడిగిన వెంటనే అనేక రకాలుగా మరి మమ్మల్ని ఆర్థికంగా మరి సహాయ సహకారం చేసిన సంఘాన్ని అందరినీ కూడా మా సంఘ పట్టాన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా మా సంఘం తరఫున చేస్తామని మరి నేను సంఘ సెక్రటరీగా నా పేరు రవివర్మ. ఈ రోజు జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మిలాదున్ నబీ సందర్భంగా తాత్కాలికంగా రద్దు అయింది. పబ్లిక్ హాలిడే సందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండరనే విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని తెలిపారు. చంద్రమౌళి నగర్ 7వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. విఘ్నాలు తొలగించాలంటూ విఘ్నేశ్వరుడికి పూజలు జరిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ ప్రతినిధి పానకాల వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చిన్నారులు గణపతి ఉత్సవాలు నిర్వహించారు. చంద్రమౌళి నగర్లోని ఆలయం వద్ద పూజలు జరిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున గుంటూరు జిల్లా నాగభైరవి వారి పాలెంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వడ్లమూడి హరిబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివయ్య మరియు కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రేష్ఠ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ నాగార్జున, ఆయుష్మాన్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దేవభక్తుని రాకేష్, ఆర్థోపెటిక్ డాక్టర్ వంశీనాథ్ రెడ్డి, న్యూరాలజీ డాక్టర్ నటరాజ్ శర్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం, ఉచిత బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, ఉచిత మెడిసిన్స్ అందజేశారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకమన్నారు. ఈ మెడికల్ క్యాంప్ 1,50,000 రూపాయల ఖర్చుతో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, మెడికల్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, బ్లడ్ డొనేషన్ చైర్మన్ గురవారెడ్డి, మేనేజర్ సాయి కిరణ్, సెక్రటరీ సతీష్, వైస్ ప్రెసిడెంట్ వర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాలు సమాజానికి అందిస్తున్నాము. ముఖ్యంగా జన చైతన్య వేదిక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు కార్మెల్ సేవా సదనకి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు చుట్టూ కాంపౌండ్ వాలు దానికి నిర్మించడానికి ఆయన సహకరించారు. అలాగే చైర్మన్ పావులూరు రమేష్ గారు, మా మెడికల్ క్యాంపు డైరెక్టర్లు అయినటువంటి చైర్మన్ అయినటువంటి మన ధనుంజయ రెడ్డి గారు, అలాగే మిత్రుడైనటువంటి ఆనందరావు గారు మరియు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శాంతకుమారి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మానవతా స్వచ్ఛంద సంస్థ డాక్టర్లు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో వైద్యం పట్ల అవగాహన కలిగించడానికి, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి రకరకాల టెస్టులు నిర్వహించి వారికి ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ తోడ్పడుతూ ఉంది. దాదాపు 10 మంది నిష్ణాతులు డాక్టర్లు ఈ క్యాంపులో పాల్గొన్నారు. 300 మంది దాకా
పేషెంట్లు ప్రజలు వచ్చి చూపించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇలాంటి పరిస్థితి ప్రతి గ్రామంలో జరగాల్సిన అవసరం ఉంది. నెహ్రూ నగర్ 5వ లైన్లో శివగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దశమి గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లంబోదరునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కమిటీ సభ్యులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. అన్ని విఘ్నాలు తొలగాలని వేడుకున్నారు. ఈ నెల 19న స్వామివారి నిమజ్జనం జరగనుంది. నెహ్రూ నగర్ 5వ లైన్లో శివగణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి తరపు నుంచి మన గణపతి దశమ గణపతి మహోత్సవాలు జరుపుతూ ఉన్నవి. ఈ యొక్క గణపతి మహోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు స్వామివారి యొక్క పూజలు అత్యంత వైభవోపేతంగా జరిగినవి. అలాగే ఈ యొక్క నెల 19వ తారీఖున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు స్వామివారికి సాయంత్రం లడ్డు వేలంపాట అలాగే ఊరేగింపు కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతున్నవి. లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే జరిగింది. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జేకేసీ కాలేజ్ రోడ్లోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. గుంటూరు ఇంజనీర్స్ అసోసియేషన్ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించినట్లు ఎల్ఈఏ గుంటూరు శాఖ జనరల్ సెక్రటరీ సాయి సుధాకర్ తెలిపారు. ఇంజనీర్స్ డే భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 163వ జన్మదిన సందర్భంగా ఇంజనీర్స్ డేని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. లోకల్ గుంటూరు ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫు నుంచి అలాగే స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కలుపుకొని మేము ఈరోజు ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి గాను మా సీనియర్ ఇంజనీర్ అయినటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ అయినటువంటి డాక్టర్ వి ఆంజనేయ ప్రసాద్ గారిని సత్కరించుకున్నాము. అలాగే మా అసోసియేషన్ సీనియర్ మెంబర్ అయినటువంటి ఎన్ శ్రీనివాస్ గారిని కూడా ఈరోజు మేము సత్కారం చేసుకున్నాము. పలకలూరు రోడ్లో శ్రీలక్ష్మి గణపతి కళ్యాణ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో 13వ వినాయక చవితి మహోత్సవాలు ఉత్సాహంగా ముగిశాయి. భక్తులు పాల్గొని బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కమిటీ ప్రతినిధులు కోరుకున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణి నగర్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు పలకలూరు రోడ్డు గుజ్జినగొండ్ల కళ్యాణి నగర్ 3వ లైన్లో 13వ గణపతి మహోత్సవాల సందర్భంగా ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది కాలనీవాసులు కానివ్వండి, ముఖ్యంగా మా కేఎస్ఆర్ కాలేజీ డైరెక్టర్ విజయ్ చంద్ గారు కానివ్వండి, ఇంకా మా కళ్యాణ్ నగర్ ప్రాంత వాసులు కానీ చాలా వరకు మాకు ధన సహాయం కానీ సహాయ సహకారాలు చాలా వరకు అందించారు. వారందరినీ కూడాను మా విఘ్నేశ్వరుడు ఎప్పుడు ఎల్లవేళలా కాపాడాలి, అలానే ప్రజలందరూ కూడాను సుఖశాంతులుగా ఉండాలని మా కమిటీ వారు దేశ స్వామివారి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాము. మిలాదున్ నబీని ఈ రోజు గుంటూరులో ఘనంగా నిర్వహించనున్నట్లు హజరత్ సయ్యద్ షా మొహియుద్దీన్ బాదుషా ఓలియా దర్గా పీఠాధిపతి తెలిపారు. నల్లచెరువులోని దర్గా ప్రాంగణంలో పీర్ సయ్యద్ షాహ్ సులేమాన్ ఖాద్రీ అల్ జిలానీ సాహెబ్ మీడియాతో మాట్లాడారు. దర్గా నుంచి హిందూ కళాశాల మీదుగా జిన్నా టవర్ సెంటర్, బస్టాండ్ నుంచి తిరిగి దర్గా వరకు ఊరేగింపు జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. इंशाअल्लाह ताला अज़ीम शाम में सलातुस्सलाम की मिलाद का जो है तकरीब भी रहेंगी और फातिहा खानी भी रहेंगी और बयान भी रहेगा. गुंटूर के ख़ास मौलानाओं का बयान रहेगा, मुफ्तियों का बयान रहेगा. इंशाअल्लाह उसमें भी शिरकत करिए. आप लोग आइए, इंशाअल्लाह ताला सवाब-ए-दारैन हासिल करिए. आप तमाम से गुजारिश ये है कि सारी कायनात में और पीर का दिन ऐसा दिन है कि हर कोई खुशियाँ मनाने का दिन है. आप सब मिलके, हम मिलके, सब मिलके खुशी बनाएंगे इंशाअल्लाह. सल्लल्लाहु अलैहि वसल्लम. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో 19వ వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. జేకేసీ కాలేజ్ రోడ్లో 9 రోజుల పాటు గణపతికి విశేష పూజలు జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానంతో పాటు స్వామివారి లడ్డూ వేలంపాట, భారీ ఊరేగింపుతో నిమజ్జనం నిర్వహించారు. ఏకదంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆహ్వాన కమిటీ ప్రెసిడెంట్ మన్నన్ శివనాగ మల్లేశ్వరరావు ఆకాంక్షించారు. మంచి సేవా తత్పరుడు, మంచి
నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో ఏర్పాటైంది. ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావురత్తయ్య, తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నేత డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొని నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 5వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ తమ సొసైటీ సేవలను విస్తరింపచేయాలని ప్రముఖులు ఆకాంక్షించారు. 10,000 నుంచి కోటి రూపాయల వరకు నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని సొసైటీ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు తెలిపారు. వ్యాపారమేది అలాంటిది ఆయన చిరు వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళ ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చే ఒక అదేవిధంగా లాకర్ సిస్టమ్ కూడా ఇక్కడ సౌకర్యార్థం ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆయన కూడా చాలా అంటే ఇప్పటికే 5 బ్రాంచ్లు కొనసాగిస్తున్నారు అంటేనే చాలా నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన సంస్థగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సామాన్య ప్రజలకి, దిగువ తరగతి ప్రజలకి అందుబాటులో లోన్ అందుబాటులో దొరికేటట్టుగా లోన్ దొరికేటట్టుగా ఉన్నటువంటి ఈ బ్యాంకు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా రత్తయ్య గారు అన్నట్లుగా చాలా బ్రాంచ్లు చదువుతారో పెట్టి ప్రజలకి తక్కువ లోన్స్ కావాల్సిన ప్రజలకి అందుబాటులో ఉండాలని ఇంకా బ్రాంచ్లు పెట్టాలని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా కోఆపరేటివ్ సొసైటీలో అన్ని రకాల డిపాజిట్స్ అలాగే అన్ని రకాల లోన్ సదుపాయాలు అన్నీ ఉంటాయండి. గ్రూప్ లోన్స్, మార్టగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్స్, అన్ని రుణ సదుపాయాలు అన్నీ ఇస్తాము. అలాగే డిపాజిట్స్ మీద ఇతర బ్యాంకుల కన్నా వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మా దగ్గర 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాము. అంటే సుమారుగా రూపాయి వడ్డీ వస్తుంది. అలాగే మేము ఇచ్చే ప్రతి లోన్ కూడా 18% తీసుకుంటాము. అన్ని రకాల లోన్స్ ఇస్తాము. స్మాల్ లోన్స్తో పాటు బిగ్ లోన్స్ కూడా ఇస్తాము. అప్ టు 10,000 నుంచి 1 crore దాకా లోన్ సదుపాయం ఉంటుంది. ఈ సదావకాశాన్ని గుంటూరులో ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఏఐకేఎస్ రైతు సంఘం జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ అమరజీవి కామ్రేడ్ వైవి కృష్ణారావు 110వ జయంతి కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, నాయకులు కంజుల విఠల్, పుష్పాల సత్యనారాయణ, జగన్నాథం, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు. వైవికే గారి సేవలను గుర్తు చేసుకుంటూ కూడా మరి దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏ రకంగా అయితే రైతాంగ ఉద్యమానికి, రైతు రంగానికి చేసినటువంటి సేవ ఉందో వాటన్నిటినీ కూడా మనం మననం చేసుకోవాలి. ఈనాటి తరానికి ఇవాళ ఏదైతే రైతాంగ ఉద్యమం దేశవ్యాప్తంగా ఢిల్లీలో అట్లాగే దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలను ఐక్యం చేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో జరుగుతున్నటువంటి ఒక మహోద్యమం నిజంగా వైవికే గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి రోజుల్లో ఉండుంటే ఇంకా ఆ ఉద్యమానికి మరింత ఊతం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి మరి వారు చేసినటువంటి కృషిని ఈనాటి తరానికి తెలియజేసే విధంగా భవిష్యత్తులో కూడా మరి ఆయన జయంతి. విజయవాడ వరద బాధితులకు స్కోప్ ఫౌండేషన్ తమ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంది. కట్ట దగ్గర ఊర్మల నగర్, రామానుజన్ కాలనీ, వాంబే కాలనీలో 100 మంది ప్రజలకు ఆడిటర్ విద్యాసాగర్, పంట మాలకొండయ్య, కంచర్ల శ్రీహరి, అయ్యోల రెడ్డి చేతుల మీదుగా చాపలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కోప్ సంస్థ నిరంతరం వరద బాధితులకు ప్రతిరోజు ఏదో ఒక సహాయం అందించడం అభినందనీయమన్నారు. డాక్టర్ కొండలరావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సంటి నరసింహ పాల్గొన్నారు. శ్రీనగర్ 7వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాయల్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొజ్జగనపైకు ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, తిరువల్లూరి పద్మావతి, కార్పొరేటర్ భారతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాసరావు తోటలోని సాయి తేజ అపార్ట్మెంట్స్ వద్ద గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 14 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 9 రోజులుగా విశేష అర్చనలు జరిపినట్లు తెలిపారు. వారసత్వ సంపద ముందు తరాలకు అందచేయాలని, ఉత్సవాలలో మట్టి వినాయక విగ్రహాలను పూజకు ఉపయోగిస్తామని, ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయాలని కోరారు. మనందరినీ కూడా వేడుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు మన వారసత్వ సంపద అందించాలని, అందరూ కూడా మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. దీంట్లో భాగంగా గడిచిన 9 రోజులుగా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత కళ పారాయణ, అలాగే ఈరోజు విశేష పూజలు, ఉద్వాసన పూజా కార్యక్రమం అనంతరం గణేష్ మహోత్సవం ఉత్సవంలో భాగంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి అలాగే భక్తులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రాడీపేట 1/17లో 6వ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 16వ తేదీన అన్నదానం, 18వ తేదీన నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రాడీపేట 1/17-18 మధ్యలో వినాయక విగ్రహాలను వినాయకుడు ఆరాధన చేస్తున్నాము. ఇక్కడ డైలీ పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటూ, అన్నవేళ పూజలు చేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. తర్వాత రేపు 16వ తారీఖు సోమవారం వచ్చేసి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతున్నాం. కావున భక్తులందరూ అందరూ ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా ప్రార్థన. డొంకరోడ్లోని కాకుమాని వారి తోటలో గణపతి మహోత్సవాలు భాగంగా అమ్మవారి వేషధారణ విశేషంగా ఆకర్షించింది. డొంకరోడ్డు కాకుమానివారి తోట 1/4 వినాయక యూత్ అద్దనలో 16వ గణపతి మహోత్సవాలలో 10వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి వేషధారణ భక్తులను, చూపరులను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మున్యంపల్లి శివకుమార్, టిన్ను, చింటూ, సాయిమణి, రామ్ సాయి, కొత్త రామయ్య, జాడ సతీష్, లోకల్ చంటీలు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.